వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. నిజమైన భక్తికి అమ్మ కరుగుతుంది. అందుకే కొల్లేరు పెద్దింటి అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తుంది. కొంగు బంగారం అంటే అడగ్గానే వరాలిచ్చే దేవత అని అర్థం. ఇక్కడికి వచ్చే భక్తుల్లో ఎవరిని కదిలించినా అమ్మవారు తమ జీవితాల్లో చేసిన అద్భుతాలను ఎంతో భక్తితో వివరిస్తారు. సంతానం లేని దంపతులు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పిస్తే త్వరలో ఆ ఇంట పిల్లల కిలకిలలు వినిపిస్తాయని నమ్ముతారు. గ్రామ ప్రజల ఐక్యతకు, సాంప్రదాయాలకు, ఆధ్యాత్మిక జీవనానికి ఈ దేవస్థానం కేంద్ర బిందువుగా నిలిచింది. గ్రామ సంస్కృతిని నేటికి సజీవంగా నిలబెడుతుంది. చారిత్రక ఆధారాలు పరిమితంగా ఉన్నప్పటికీ తరతరాలుగా వస్తున్న స్థల పురాణాలు, స్థానికులు విశ్వాసాలు, సంప్రదాయాలు ఈ క్షేత్రానికి విశిష్టమైన గుర్తింపును తెచ్చాయి. భక్తి, చరిత్ర, ప్రకృతి, గ్రామీణ సంస్కృతి ఈ 4 అంశాలు కలిసిన అరుదైన పుణ్యక్షేత్రంగా కొల్లేటికోట పెద్దింట్లమ్మ అమ్మవారి దేవస్థానం భక్తుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. తూర్పు గంగారాజు వంశానికి చెందిన సూర్యవంశ వడియారాజు లాంగుల నరసింహదేవుని పాలనలో ఈ ఆలయాన్ని అంబదేవరాయ నిర్మించారు. ఆలయంలో 5 అంచెల రాజగోపురం ఉంది మరియు గోపురం లోపల ధ్వజస్తంభం ఉంచబడింది. ఆ ప్రాంతంలో పెరిగే ఒక ప్రత్యేకమైన మొక్క ఉండటం వల్ల నాగపాము కాటు కూడా తమపై ఎలాంటి ప్రభావం చూపదని ఈ గ్రామ నివాసులలో ప్రసిద్ధి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, వ్యాపారాల్లో నష్టపోయిన వారు అమ్మవారిని దర్శించుకొని మొక్కుకుంటే చాలు వారి కష్టాలన్నీ తీరిపోతాయి అనేది భక్తుల అనుభవపూర్వక నిజం. పెళ్లిళ్ళు కావాల్సిన వారు, ఉద్యోగాలు రావాలనుకునేవారు అమ్మవారి పాదాలు చెంత ముడుపులు కడతారు. కోర్కెలు తీరిన తర్వాత మళ్ళీ ఆలయానికి వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. అందుకే ప్రతి ఏటా ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది. 13వ శతాబ్దంలో ఒడిశాలోని కట్కు చెందిన సూర్యవంశ ఒడియారాజు లాంగుల నరసింహదేవుడు కొల్లేటికోటను పరిపాలించాడు. అతని కోట కొల్లేటికోటలో ఉండేది. అతని శత్రువు అయిన మహమ్మద్దీన్ కొల్లేరు సరస్సు ఒడ్డున ఉన్న చిగురు కోటలో విడిది చేశాడు. ఆ సరస్సు ఒక విధంగా ఒడియా సైన్యాన్ని రక్షించడంతో వారు ఉప్పుటేరు అనే కాలువను తవ్వారు. గజపతికి మహమ్మద్దీన్కు మధ్య యుద్ధం చెలరేగినప్పుడు ఒడియా సైన్యాధిపతి అంబదేవరాయలు తన విజయంతో దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి పెద్దింతలమ్మ అనే తన సొంత కుమార్తెను బలిచ్చాడు. చివరకు ఒడియా సైన్యం యుద్ధంలో విజయం సాధించి ఆ తర్వాత అంబదేవరాయలు తన కుమార్తె పెద్దింతలమ్మకు అంకితం చేస్తూ ఒక ఆలయాన్ని నిర్మించాడు మరియు నరసింహదేవుడు జలదుర్గ అనే మరో దేవతను ప్రతిష్ఠించాడు. తరువాతి కాలంలో గజపతులు సంతతి కొల్లేటికోట మరియు దాని పరిసర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వారిని వద్దులు అని పిలిచేవారు. కశ్యప గోత్రానికి చెందిన సూర్యవంశ ఒడియరాజుల వంశస్థులు ఈ వార్షిక ఉత్సవాన్ని జాతరగాను నిర్వహిస్తారు. ఈ క్షేత్రంలో అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తుల మాటల్లో కూడా ఈ అమ్మవారి విశిష్టతను ఇంకా కొంత తెలుసుకుందాం. నా పేరు రాహుల్ అండి. ఏళ్ళ నుంచి నేను ప్రతి సంవత్సరం ఇక్కడ వస్తూ ఉంటాను. పెద్దింటమ్మ గుడి ప్రతి సంవత్సరం వచ్చి ఏదైనా కోరుకున్నప్పుడు అమ్మ ఇలా జరుగుతుంది, కొన్ని ఇలా జరగాలి అని అనుకున్నాం. పోయిన సంవత్సరం మాకు వదిన అబ్బాయి MBBS డాక్టర్ సీట్ కొట్టాలనుకున్నాం, కొట్టాడు. ఈసారి వచ్చాం. అలా మేమే కాకుండా చుట్టుపక్కల జిల్లా అందరూ అమ్మవారి దగ్గరికి వచ్చి ఇలా కోరుకుని ఏదైనా ఇలా జరగాలి, ఇలా ఇంట్లో ఇలా సమస్యలు ఉన్నాయి, పోనీ ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ప్రతి ఊరికి జరుగుద్ది. ఇంకోటి చుట్టుపక్కల క్లైమేట్, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ, ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ఎక్కడెక్కడో నుంచి వస్తారు. ఇక్కడ వచ్చి ఇక్కడ సందర్భంగా ఒక పండుగలాగా చేసుకుని ఫ్యామిలీ టుగెదర్గా వచ్చి చేసుకుంటారు. అవునా, మేమైతే ఏలూరు నుంచి వచ్చాము. మేము ప్రతి సంవత్సరం అయితే వస్తాము. ఇక్కడ పెద్దింట్లమ్మ గుడి చాలా ఫేమస్ కదా, అలాగే మేము ఇక్కడికి చిన్నప్పటి నుంచి వస్తాం ఆనవాయితీ అనమాట. అలాగే ఇక్కడ నైవేద్యాలు చేసి ఆమెకు పెడుతూ ఉంటాము. ఎందుకంటే చాలా గుళ్ళు చూసాము, చాలా గుళ్ళో అంత ఇదిగా నమ్మకం మాకు రాలేదు. కానీ ఈ గుళ్ళో మాత్రం మేము కోరుకున్న ప్రతి కోరిక నెరవేరింది.
అలాగే మా అన్నయ్యకి కూడా ఎంబీబీఎస్లో సీట్ వచ్చింది. అందుకే మేము ఇప్పుడు పెట్టుకోవడానికి వచ్చాము. కాలకూర అండి మాది. మా ఊళ్ళో పెద్దింట్లో మెలిసిందండి. మా గ్రామదేవత ఈవిడేనండి. తర్వాత మేము భీమవరం వెళ్ళామండి. వినాయక పీట్ షాప్ పెట్టుకున్నామండి. అక్కడి నుండి వచ్చామండి. ఇలా కోతులు కోతకు వచ్చామండి మా ఊళ్ళో అందరం తీసుకొని. ఈ గ్రామదేవత సత్యమైన తల్లి అండి. నా చిన్నప్పటి నుండి ఈవిడనే నమ్ముతామండి. మాది కైకలూరు అండి. మన ఇక్కడ పెద్దింట్లమ్మ వారు కొల్లేరుకోటలో వెలిచారు. ఇటున్నటువంటి చుట్టుపక్కల కొల్లేరు గ్రామం అందరినీ కూడా కాచి కాపాడిద్ది అమ్మవారు. ఇక్కడ చెరువులు పండడానికి కానీ చెరువుల్లో మాకు ఇంత లాభాలు రావడానికి కూడా మా ఈ పెద్దింట్లమ్మ తల్లేనండి. చిన్నప్పటి నుంచి కూడా ఆవిడని ఏ కోరిక కోరుకున్నా కూడా నేనున్నాను అని మాకు నిదర్శనం చూపిస్తారు అమ్మవారు. మేమెంతో మా తల్లి ఇక్కడ వెలిచినందుకు మేము ఎంతగానో సంతోషపడుతున్నాం. ప్రకృతి రమణీయతకు నిలయమైన కొల్లేరు సరస్సుకు ఎంతటి ప్రాధాన్యత ఉందో ఇక్కడి పెద్దింట్లమ్మ అమ్మవారి చరిత్ర కూడా అంతే వీరత్వపు నేపథ్యం ఉంది. ఇక్కడ ఈ ఆలయానికి ఉన్న మరో పెద్ద ప్రాధాన్యత ఏంటంటే కులమతాలకు అతీతంగా ఇక్కడ పూజలు జరుగుతాయి. కొల్లేరు చుట్టుపక్కల ఉన్న దాదాపు 100 గ్రామాలకు ఈమె ఆరాధ్య దైవం. ఇక్కడ జరిగే వార్షిక జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. చుట్టూ నీరు, ప్రకృతి అందాల మధ్య ఈ ఆలయం ఆధ్యాత్మిక ప్రశాంతతని ఇస్తుంది. అమ్మవారి ఆలయం కొల్లేరు సరస్సు నడుమ ప్రత్యేకంగా కనిపిస్తుంది. అమ్మవారు పద్మాసనంలో కూర్చొని భక్తులను కరుణిస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే పెద్దింటి అమ్మవారి జాతర జనం జాతరగా మారుతుంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత వచ్చే కనుమ పండుగ నుంచి నెల రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆ సమయంలో కొల్లేరు ప్రాంతమంతా ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని సంతరించుకుంటుంది. ప్రకృతి అందాలు, అమ్మవారి దివ్య అనుగ్రహం, ఈ రెండిటి కలయికే కొల్లేరు పెద్దింటి అమ్మవారి క్షేత్రం. జీవితంలో ఒక్కసారైనా ఈ అమ్మని దర్శించాలనుకునే పవిత్ర క్షేత్రంగా ఈ కొల్లేటికోట అమ్మవారి దేవాలయం విశిష్టత సంతరించుకుంది. ఈ అమ్మవారి దేవస్థానాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇటీవల పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తుంది. భక్తుల సంఖ్య పెరగటంతో రహదారి సౌకర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు చేపడుతుంది. నిత్యం భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో పాటు సెలవు దినాల్లో ఇక్కడ జనం జాతర కొనసాగుతూ ఉంటుంది. కొల్లేరు లంక గ్రామాల ప్రజలు ఆరాధ్య దైవంగా పేరొందిన పెద్దింటి అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలుస్తూ ఉండటంతో సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కుబళ్లు చెల్లిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ఆలయ ప్రధాన అర్చకులు వారి మాటల్లో ఈ క్షేత్రం విశిష్టత గురించి కొంత తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. రక్తాబ్ధిబోధారణ పద్మ సమస్త భాషాంకుశక్షీరాసనేషూన్ సోలం కపాలం దదీంకరాభి రక్తాంత్రినేత్రాం ప్రణవామి దేవీం. జై పెద్దింట్లమ్మ, జై జై పెద్దింట్లమ్మ. ఏలూరు జిల్లా కైకలూరు మండలం కొల్లేటికోట గ్రామంలో వెలసిన శ్రీ పెద్దింట్లమ్మ వారు 101 దేవతల్లో కల్లా పెద్దావిడిగా పెద్దింట్లమ్మగా వెలిసింది. శ్రీ పెద్దింట్లమ్మ వారికి ప్రతిరూపంగా చిన్నమ్మవారు జలదుర్గా అమ్మవారు. ఈ జలదుర్గా అమ్మవారికి వార్షిక కళ్యాణం పాల్గొన శుద్ధ పాడ్యమి నుండి పాల్గొన శుద్ధ పౌర్ణం వరకు 15 రోజుల పాటు శ్రీ జలదుర్గా గోకర్ణేశ్వర స్వామివార్ల కళ్యాణ మహోత్సవం శైవాగమ ప్రకారం జరుగుతుంది. అలాగే పెద్దింట్లమ్మవారికి ఖడ్గనామార్చన చేసి జాతర మహోత్సవాలు ఆ పాడ్యం నుండి మొదలుపెట్టి పౌర్ణమి వరకు ఉత్సవాలు జరుపుతారు. ప్రతిరోజు కూడా బోనాలతో అమ్మవారికి సందర్శనమిస్తుంది. అలాగే శ్రీ పెద్దింట్లమ్మవారికి ఉదయం 6 గంటలకు నిత్య పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. పాత్రాసారణ, ద్రవ్య నిక్షేపణ, అలాగే అమ్మవారికి శ్రీచక్రార్చన జరిగిన పిమ్మట బాలభోగం నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారికి దర్శనం 6:30 దర్శనం జరుగుతుంది. మధ్యాహ్న కాలం 12 గంటలకల్లా మహానైవేద్యం జరుగుతుంది. మరలా సాయంత్రం 7:30కి అర్చన చేసి అమ్మవారికి శయనహారతి ఇచ్చిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా శైవాగం ప్రకారం జరుగుతాయి. శ్రీ పెద్దింట్లమ్మవారి సన్నిధానంలో దసరా ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి.
ఈ దసరా ఉత్సవాలు 10 రోజులు కూడా శరన్నవరాత్రులు శ్రీ పెద్దింట్లమ్మ వారికి చేస్తాము. అలాగే అమ్మవారికి పెద్దింట్లమ్మ వారి మండల మాలాధారణ దీక్ష కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ మండల మాలాధారణ దీక్ష కార్తీక బహుళ ఏకాదశి నుండి మార్గశిర బహుళ ఏకాదశి వరకు అంటే 45 రోజుల పాటు ఈ యొక్క దీక్షా కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజు అమ్మవారికి పడి పూజా మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ఈ యొక్క ఉత్సవాలన్నీ కూడా శైవాగం ప్రకారమే జరుగుతాయి. కోరిన వారికి కోర్కెలు తీర్చే తల్లిగా కొల్లేటికోటలో వెలిసిన శ్రీ పెద్దింట్లమ్మ వారిని రాష్ట్రంలో పలు ప్రాంతాల నుంచి భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులు తీర్చుకొని వారి శక్తి కొలది అన్నదానం చేసి వెళుతూ ఉంటారు. అలాగే శ్రీ పెద్దింట్లమ్మ వారికి మనం ఏ కోరిక అయితే అనుకుంటామో ఆ కోరిక సిద్ధిస్తుంది. అభీష్ట సిద్ధిమేదేహి శరణాగతవత్సలే. మన కోరికలు తీర్చంగానే ఆ జగన్మాతకు భక్తులు అనేక రూపాల్లో విరాళాలు కానుకలు మొక్కుబళ్ళు సమర్పించుకుంటూ ఉంటారు. ఇట్లు ఆలయ ఉప ప్రధానార్చగా పి పరమేశ్వర శర్మ, కొల్లేటికోట. ఈ ఆలయం వేంగిరాజుల కాలం నాటి పురాతనమైనదిగా భక్తులు నమ్ముతారు. ఏటా పాల్గొన శుద్ధ పాఠ్యమి నుండి పౌర్ణమి వరకు అమ్మవారికి ఘనంగా జాతర జరుగుతుంది. జాతర సమయంలో పాల్గొన శుద్ధ ద్వాదశి రోజున పెద్దింటి అమ్మవారి సమేత జలదుర్గ గోకర్ణేశ్వర స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ వేడుకలో ప్రబల ఊరేగింపు, బోనాల సమర్పణ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులు వస్తూ ఉంటారు. 11వ శతాబ్ద కాలం నుంచి వేంగి చాళుక్యరాజులు అమ్మవారిని కొలిచేవారని కమలాక రూపం వల్లపుల శాసనాలు సామాన్య శకం 12-13వ శతాబ్దం వల్ల తెలుస్తుంది. నేటి ఏలూరు గతంలో కమలాకపురం, నాటి పద్మినీపురం, నేటి గణపవరం, కొలనువీడు, నేటి కొల్లేటికోటగా చరిత్ర ఆధారాలు శాసనాల ద్వారా బయటపడ్డాయి. క్రీస్తు శకం 1076లో వీర విజయాదిత్యుని మరణంతో వేంగి చాళుక్యరాజుల పాలన అంతరించింది. మండలేశ్వరుల తిరుగుబాటుతో కొలనువీడు తెలుగు భీముడు మిగిలిన తిరుగుబాటుదారులతో కలిసి చాళుక్యరాజు అయిన విజయాదిత్య చక్రవర్తిగా పేరుగాంచిన వెంగీశ్వరుడు పరిపాలన చేశాడు. ఈ వెంగీశ్వరుడే పార్వతీదేవిని పెద్దమ్మగా కొలిచాడని శాసనాల ద్వారా తెలుస్తుంది. పిఠాపురం శాసనాన్ని బట్టి అగస్త్యుడు కొల్లేటికోట చుట్టూ అభేద్యమైన దుర్గాన్ని నిర్మించాడు. ఈ కోట చుట్టూ 150 రాజహస్తాల వెడల్పు, 7 నిలువల లోతు, 3 కోసల చుట్టకొలత గల అద్భుత ఆగర్త ఉండేదని చరిత్రకారులు రాశారు. ప్రాచీన కాలంలో ఇక్కడే ఉండే మేడలు, మిద్దెలు, దేవాసాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఒక అమ్మవారి ఆలయమే నేటికి నిలిచి ఉంది. ఇది ఏలూరు జిల్లా కైకలూరు మండలంలోని కొల్లేటికోట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొల్లేటికోట పెద్దింటి అమ్మవారి దేవస్థానం విశిష్టత. ఏలూరు నుండి కైకలూరు మీదుగా రోడ్డు మార్గంలో లేదా ఆకువీడు నుండి లాంచీలు అనగా బోట్ల ద్వారా కొల్లేటికోట చేరుకోవచ్చు. ఇది ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమంలో కొల్లేటికోట పెద్దింటి అమ్మవారి దేవాలయం విశిష్టత. మరొక ఎపిసోడ్లో మరో దేవాలయం గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.